ఈరోజు సాయంత్రం ఐపీఎల్ 19 సీజన్ ఘనంగా మొదలవబోతుంది. మొదటి మ్యాచ్లో కాటేరమ్మ కొడుకులు అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ తలపడబోతున్నారు. అయితే ఈ వీడియోలో మనం ఇంట్రెస్టింగ్ కంపారిజన్స్ చేద్దాం. అంటే రెండు టీమ్స్ లో ఎవరి టాప్ ఆర్డర్ బలంగా ఉంది, ఎవరి మిడిల్ ఆర్డర్ సాలిడ్ గా ఉంది అండ్ ఎవరి బౌలింగ్ యూనిట్ ఎక్సెప్షనల్ గా ఉందో వాళ్ళ స్టాట్స్ అండ్ కరెంట్ ఫామ్ చూసి విన్నర్ ని డిసైడ్ చేద్దాం. అండ్ చివరిలో ఈ మ్యాచ్ ఏ టీం ఏం చేస్తే గెలుస్తుందో కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఆర్సీబీ టాప్ ఆర్డర్ గురించి చెప్పాలంటే ఈ రోజు ఆర్సీబీకి టాప్ 3గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ ఉండొచ్చు. ఇందులో విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా పర్ఫామ్ చేశారో మనం చూసాం. కోహ్లీ అండ్ సాల్ట్ టుగెదర్ యాజ్ అ పేర్ గా 565 రన్స్ స్కోర్ చేశారు. సో ఇద్దరు లాస్ట్ ఇయర్ చాలా బ్రిలియంట్ గా ఆడారు. ఇంకా పడికల్ లాస్ట్ ఇయర్ 247 రన్స్ స్కోర్ చేశాడు విత్ 150 స్ట్రైక్ రేట్. ముఖ్యంగా పడికల్ డొమెస్టిక్ లో సాలిడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. ప్రెజెంట్ తను ఇన్సేన్ ఫామ్ లో ఉన్నాడు. సో ఆర్సీబీ టాప్ 3 అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇంకా ఎస్ఆర్ఎస్ టీం గురించి మాట్లాడితే ఎస్ఆర్ఎస్ టీం కి టాప్ 3గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఉంటారు. ఇందులో హెడ్ అండ్ అభిషేక్ సిన్స్ 2024 736 రన్స్ యాజ్ అ పేర్ గా స్కోర్ చేశారు. ఇందులో రికార్డ్ బ్రేకింగ్ పార్ట్నర్షిప్స్ లైక్ 167 స్టాండ్ వర్సెస్ ఎల్ఎస్జీ ఇన్ 2024, 171 స్టాండ్ వర్సెస్ పీపీకేస్ ఇన్ 2025 ఉన్నాయి. సో ఈ స్టాట్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. మోస్ట్ డిస్ట్రక్టివ్ పేర్ వీళ్ళు. ఇంకా ఇషాన్ కిషన్ లాస్ట్ ఇయర్ పెద్దగా ఆడకపోయినా ప్రెజెంట్ బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నాడు. తన కెరియర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నాడు. అది మనం T20 వరల్డ్ కప్ లో క్లియర్ గా చూసాం. సో టూ టీమ్స్ ఓపెనర్స్ ఈక్వల్ గా ఉన్న నెంబర్ 3 విషయంలో ఎస్ఆర్హెచ్కి అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. సో మనం ఓవరాల్ టాప్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డరే ఆర్సీబీ టాప్ ఆర్డర్ కన్నా బలంగా ఉంది. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్స్ విషయంలోకి వస్తే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్లో క్లాసన్, నితీష్, లివింగ్స్టోన్, అనికేత్ ఉండొచ్చు. ఇందులో క్లాసన్ గురించి చెప్పక్కర్లే, డేంజరస్ బ్యాటర్. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ పైన తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 190 వరకు ఉంది. ఈ ఐపీఎల్లోనే మిడిల్ ఓవర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్. ఇంకా నితీష్ లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు, బట్ ఈసారి గట్టిగా కంబ్యాక్ చేయడానికి చూస్తాడు. అండ్ లివింగ్స్టన్ అయితే ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్. ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడటం మనం చెప్పలేం, బట్ ఫామ్లోకి వస్తే మాత్రం సాలిడ్గా ఆడగలడు. ఇంకా అనికేత్ లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడాడు. సో తను ఈ సీజన్ ఎస్ఆర్హెచ్కి అదే కంటిన్యూ చేయడానికి చూస్తాడు. అదర్ సైడ్ ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్లో పటిదార్, డేవిడ్, జితేష్ శర్మ అండ్ షెపర్డ్ ఆడతారు. ఇందులో పటిదార్ లాస్ట్ సీజన్ మంచిగా స్టార్ట్ చేశాడు, బట్ తర్వాత ఫామ్ కోల్పోయాడు. సో ఈసారి ఎలా ఆడతాడో చూడాలి. ఇంకా డేవిడ్ సాలిడ్ ఫామ్లో ఉన్నాడు. మెయిన్గా స్పిన్నర్స్ని టేక్ ఆన్ చేస్తూ మిడిల్ ఓవర్స్లో డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ జితేష్ అండ్ షెపర్డ్ యాజ్ ఎ ఫినిషర్స్గా లాస్ట్ ఇయర్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మెయిన్గా జితేష్ డెత్ ఓవర్స్లో అనాథరాఫ్ షాట్స్తో రన్ స్కోర్ చేస్తే షెపర్డ్ తన పవర్తో బాల్ని బయటికి పంపించగలడు. రీసెంట్ ఫామ్ కూడా బాగుంది. సో మిడిల్ ఆర్డర్ పరంగా ఎస్ఆర్హెచ్లో క్లాస్ అని అనికేత్ తప్ప మిగతా ఇద్దరు అంత సాలిడ్గా కనిపించట్లేదు. బట్ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్గా రోల్కి సరిపోయే ప్లేయర్స్ లైక్ స్పిన్నర్స్ని డీల్ చేయడానికి పటిదార్ అండ్ డేవిడ్ అండ్ డెసిగ్నేటెడ్ ఫినిషర్స్గా జితేష్, షెపర్డ్ ఉన్నారు. సో అన్ని విధాలుగా ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఈస్ స్ట్రాంగర్ దెన్ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్. అండ్ ఫైనల్గా బౌలింగ్ యూనిట్స్ విషయానికి వస్తే రెండు టీమ్స్ బౌలింగ్ యూనిట్స్ ఇలా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఉనాద్కట్, బ్రైడెన్ కార్స్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, క్రేన్స్ ఫులేత్రా అండ్ నితీష్ రెడ్డి ఉన్నారు. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్, డఫీ, మంగేష్ యాదవ్, కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ అండ్ రొమారియో షెపర్డ్ ఉన్నారు. సో ఇందులో పేస్ బౌలింగ్ యూనిట్స్కి వస్తే ఎస్ఆర్హెచ్ టీంలో ఉనాద్కట్, హర్షల్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా కార్స్ అండ్ నితీష్ కొద్దిగా రన్స్ లీక్ చేసే బౌలర్స్. అండ్ స్పిన్నర్స్కి ఎస్ఆర్హెచ్కి క్రెయిన్స్ ఫులేత్రా డెబ్యూ చేయొచ్చు, తను ఒక మిస్టరీగా ఉండొచ్చు. క్లిక్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీంకి చాలా ప్లస్ అవుతుంది. ఇంకా హర్ష్ దూబే బ్రిలియంట్ స్పిన్నర్, టెస్ట్ మ్యాచ్ లైన్స్ వేస్తాడు. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ మరీ సూపర్గా లేదు, అలానే వర్స్ట్గా కూడా లేదు, యావరేజ్గా ఉంది. ఇంకా ఆర్సీబీ టీంకి పేసర్స్గా భువీ, డఫీ అండ్ మంగేష్ ఉంటారు. వీళ్ళలో భువీ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్, తనే అటాక్ లీడ్ చేస్తాడు. ఇంకా డఫీ ఫామ్ ప్రెజెంట్ అంత బాగాలేదు, సో తన రన్స్ లీడ్ చేయొచ్చు. ఇంకా మంగేష్ డెబ్యూ చేస్తాడు కాబట్టి ఆ ప్రెజర్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అండ్ షెపర్డ్ ఏదో 1-2 అవర్స్ బాగానే వేయగలడు. అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే ఆర్సీబీకి డెఫినెట్గా చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. కృణాల్ అండ్ శ్రేయస్ జోడీ లాస్ట్ ఇయర్ చాలా బాగా క్లిక్ అయింది. అండ్ వీళ్ళకి గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో పేస్ అటాక్లో రెండు టీమ్స్లో లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ స్పిన్నర్స్ విషయంలో ఆర్సీబీ అహెడ్ ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ కన్నా బాగుంది. అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే ఆర్సీబీకి చిన్నస్వామిలో అంత మంచి రికార్డ్స్ లేవు. ఇంకోవైపు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ అంత సాలిడ్గా లేదు. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్ క్లిక్ అయితే ఆర్సీబీని ఓడించవచ్చు, ఒకవేళ ఫెయిల్ అయితే ఆర్సీబీ టీం మ్యాచ్ గెలవచ్చు. సో ఇది వాళ్ళ వీడియోస్తో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ క్రిక్ వోకల్స్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేసేయండి.